తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు, టీడీపీ సీనియర్ నాయకులు, పాతపట్నం. అంటే మీ జిల్లాలో సూర్యాపేటలో మీకు అన్యాయం జరిగింది రేవంత్ వర్గమే. అలాగే తుంగదుర్తిలో కూడా అద్దంకి దయాకర్కి జరిగింది. అద్దంకి కూడా రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులో ఒకడు. అంటే రేవంత్ వర్గానికి ఎందుకు అన్యాయం జరిగింది, మీకు కానీ అద్దంకి దయాకర్కి కానీ? అంటే వాస్తవంగానే దయాకర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే మా ఇద్దరికి కూడా రేవంత్ రెడ్డి గారు ముద్ర ఉండటం కూడా నష్టం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పాపం ఆయనకు అనౌన్స్ చేసింది కూడా నేను ఒక పేపర్లో చూసిన, ఒక పేపర్లు ఇచ్చిండ్రు. ఆయనకు అనౌన్స్ అయినాక కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది పెద్ద లీడర్లు మళ్ళీ దాన్ని మాట్లాడి క్యాన్సిల్ చేయించిందని. అంటే మా మీద రేవంత్ రెడ్డి గారు ముద్ర ఉండటం కూడా మాకు నష్టం జరుగుతున్నట్టుంది. అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా అంటే అధిష్టానం దగ్గర మార్చుతున్నారా లేదా రాష్ట్ర స్థాయి నాయకులే మార్చుతున్నారు? అధిష్టానం నుంచే ఆ మార్పు. అంటే జిల్లాను కూడా జిల్లాలో అందరూ పెద్ద లీడర్లు ఉండటం, వాళ్ళ మాట కూడా అధిష్టానం వినే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి వాళ్ళ ఆప్షన్ను కూడా అధిష్టానం మరి స్వీకరించి చేసినట్టు అనిపిస్తుంది. అంటే మాజీ పీసీసీ అధ్యక్షులు, సిఎల్పి నాయకులు ఇలాంటి పెద్ద నాయకులు ఉండడం మీకు అద్దంకి శాపంగా మారిందా? కొంతమంది నాయకులు, కొంతమంది అందులో ముసుగుల గుర్తులంటే పేర్లు కూడా అందరికీ తెలిసినాయి. మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఎవరు పర్టికులర్ అనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ కొంతమంది సీనియర్లు మాత్రం దయాకర్ విషయంలో కూడా అన్యాయం చేసినట్టు భావిస్తున్నాం. అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి తర్వాత మార్చిన తర్వాత మీరేమైనా అద్దంకితో మాట్లాడారా? అసలు రోజు మాట్లాడినా ఎలా ఫీల్? సానుభూతి కూడా తెలియదు. అంటే బాధపడ్డాడు. అంటే ఎందుకు రిపీటెడ్గా మా ఇద్దరికే అన్యాయం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, సరే ఆయనకు కానీ నాకు కానీ కనీసం ఏదన్నా ఆ రోజు హామీ ఇచ్చింది. పార్టీ ఇచ్చిన లైన్లో కూడా రానియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇద్దరం కూడా మరి కొంత ఆవేదనకు గురి కావడం జరిగింది. అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా మీకు అద్దంకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఈసారి జరుగుద్దని భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అంటే ఎమ్మెల్సీ విషయంలో కానీ ఇంకో విషయంలో కూడా పార్టీ లైన్ కూడా అంటే ఈ అన్యాయం ఒక విషయం అయితే, అంటే ఇక్కడి నుంచి కొన్ని రెఫర్ చేసినవి కూడా మళ్ళీ వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏదైతే మాకు ఎంత అన్యాయం అంటే మాకు జరిగిన అన్యాయం విషయంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే నా విషయానికి వచ్చినప్పుడు కొంత సానుభూతి కూడా రావడం జరిగింది. పార్టీలో కూడా అయ్యో పాపం ఇస్తే బాగుండు, రమేష్ రెడ్డికి ఇస్తే సూర్యాపేట గెలుచున్నట, 12కు 12 కాంగ్రెస్ స్వీప్ చేస్తే బాగుండు అనేది ఉన్నది. కాబట్టి ఇది స్టేట్ ఇష్యూ అయింది కాబట్టి రేపు పార్టీ కూడా ఆ లైన్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. మొన్న మా అధిష్టానం అంటే ఏఐసిసి లీడర్లను కలిసినప్పుడు కూడా వాళ్ళు నన్ను పూర్తి స్థాయిలో మాట్లాడి లేదు నీకు పార్టీ హామీ ఇచ్చింది, ఖచ్చితంగా పార్లమెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అద్దంకి దయాకర్ గారికి కూడా ఈసారి ఖచ్చితంగా పార్లమెంటా ఇంకోటో ఖచ్చితంగా హామీ నెరవేరుతుందని మేము అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.